అనగనగా ఒక పులి ఉండేదంట. ఆ పులి మనిషి మాంసం సంవత్సరాలుగా తింటూ వచ్చింది. ఆ పులి ముసలిదైపోయిన తర్వాత వేటాడే శక్తి ఆ పులికి పోయింది. కాబట్టి ఆ పులి ఏం చేసిందో తెలుసా? ఉన్న చోటే కూర్చొని 4 నక్కలను తోడేసుకుంది. మనుషులను ఎలా తినాలి అని చెప్పి ప్లాన్ చేయడం మొదలుపెట్టింది. ఆ ప్లాన్ లో భాగంగా అంతకు ముందు ఆ మనుషులను చంపేసిన దాంట్లో నుంచి బంగారు కడియాలను కూడా తీసుకుందో దొంగలించిందో అవన్నీ కూడా పులి దగ్గరే ఉన్నాయి. ఒక మడుగు పక్కనే పులి కూర్చొని ఇలా బంగారు నగలన్నీ కూడా చూపించి అటు వెళ్లే మనుషులందరినీ కూడా ఆశ పెట్టించే కార్యక్రమం చేయడం మొదలుపెట్టింది. ఆ పులి అటు పోయే మనుషులందరికీ కూడా అనేది, తమ్ముళ్ళు కడియం కావాలి అని అంటే నీటిలో మునగాలి అని చెప్పి అనేది. ఆ పులిని నమ్మాలి అని అంటే మనుషులందరూ కూడా చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. ఈ పులి గతంలో అంతా కూడా మనల్ని అందరినీ చంపేసింది కదా, మళ్ళీ ఇలాంటి పులిని మళ్ళీ మనం నమ్మాము అని అంటే మళ్ళీ మనల్ని తినేస్తుంది కదా అని చెప్పి అందరూ కూడా నమ్మేవాళ్ళు కాదు. కానీ ఆ పులి అనేది, నేను సీనియర్ మోస్ట్ పులి, ఈ అడవిలో నాకు 40 ఏళ్ల ఇండస్ట్రీ ఉంది, ఇప్పుడు మంచోడిని అయిపోయాను, నా వయసు పెరిగిపోయింది కాబట్టి నేను ఎవరిని కూడా తినదలుచుకోలేదు, రామకృష్ణ అంటూ మంచి కార్యక్రమాలు చేయడం కోసమే చేస్తా ఉన్నాను, నేను నిజాలే చెప్తా ఉన్నాను అని చెప్పి నమ్మిచ్చేది. 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటా ఉంది కదా అని చెప్పి కాస్త కూస్తో నమ్మిన వాళ్ళు పాపం ఆ మడుగులోకి వెళ్ళిన వెంటనే బురదతో అక్కడే ఇరుక్కునేవారు. ఆ ఇరుక్కున్న వాళ్ళ దగ్గరే పులి నడుచుకుంటూ చిన్నగా వచ్చి వాళ్ళని పూర్తిగా చంపేసి తినేసింది. అర్థమవుతా ఉందా కథ? ఈ కథ చెప్పే నీతి, అబద్ధాలు ఆడే వారిని, వంచకుడిని, వెన్నుపోటు పొడిచే వారిని, మాయ మాటలు చెప్పే వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదు అని చెప్పి ఈ కథ చెప్తుంది. ఈ కథ వింటే మనకు ఎవరు గుర్తుకు వస్తారు? ఒక ముసలాయన గుర్తుకొస్తాడు. ఎవరా ముసలాయన? ఎవరబ్బా? నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి గుర్తుకొస్తారు.